అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ ఎక్కబోతే ఏమవుతుందో, ఎక్కిన వాళ్ళు దిగుతారో లేదో, అసలు ఎక్కాలన్న ప్రయత్నమే దుస్సాహసం అవుతుందా? వరుస ప్రమాదాలతో ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదా? లిఫ్ట్ల నియంత్రణకు చట్టాలు చెప్తుందేమిటి? అసలు చట్టాలున్నాయా లేవా? తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో లిఫ్ట్ ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. లిఫ్ట్ లో ఇరుక్కుని మరణించిన వారిలో చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. అసలు లిఫ్ట్ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? నిర్లక్ష్యానికి కారణమెవరు? వాజ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. లిఫ్ట్లు ప్రాణాలు తీసేస్తున్నాయి. హైదరాబాద్ లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. మొన్న నాంపల్లిలో అర్ణవ్ మృతిని మర్చిపోకముందే మరో బాలుడు లిఫ్ట్ కి బలైపోయాడు. ఓ హాస్టల్ లిఫ్ట్ లో ఇరుక్కుని 1.5 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇక 2 రోజుల క్రితం సిరిసిల్లలో లిఫ్ట్ కి పోలీస్ కమాండెంట్ గంగారం సైతం బలైపోయారు. హైదరాబాద్ మెహదీపట్నంలో లిఫ్ట్ ఓ బాలుడి ప్రాణం తీసింది. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని చిన్నారి మృతి చెందాడు. మెన్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన బాలుడు హాస్టల్లో వాచ్మెన్ కుమారుడు సురేందర్ గా పోలీసులు తెలిపారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో కుతుబ్ షాహీ మజీద్ సమీపంలో ముస్తఫా అపార్ట్మెంట్ లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. అదే అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ కుమారుడు 1.5 ఏళ్ల వయసున్న సురేందర్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు నిర్వహించారు. రక్తపు మడుగులో ఉన్న కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఇక్కడ ఆసిఫ్ నగర్ పిఎస్ లిమిట్స్ లో రాత్రి 10 గంటల సమయంలో ముస్తఫా పేయింగ్ గెస్ట్ హాస్టల్ ఉంది. ఇది ఒక 4th ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ కి కింద లిఫ్ట్ ఉంది. ఇక్కడ నేపాల్ ఫ్యామిలీ వాళ్ళు కేసరి ప్లస్ శ్యామ్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి సురేందర్ 4 years అబ్బాయి ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో సడన్ గా బాబు చూసేసరికి లిఫ్ట్ ఇరుక్కున్నాడు. తర్వాత ఇక్కడ వాళ్ళందరూ బాబుని తీసినారు. బాబు పూర్తిగా క్రష్ అయినాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ 1st ఫ్లోర్ మధ్యలో ఉన్న లిఫ్ట్ అయి మొత్తం బ్లడ్ ఉంది. వాళ్ళ మదరు, తర్వాత ఇక చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళు వచ్చి తీసినారు. తర్వాత హాస్పిటల్ తీసుకున్నారు. కానీ బాబు అప్పటికే చనిపోయినాడు. దీంట్లో ఇక్కడ ఎవరి నెగ్లిజెన్స్ ఉంది లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ మనం ఎంక్వైరీలో తేవాల్సి వస్తుంది. 2 వారాల క్రితం నాంపల్లిలో బాలుడు అర్ణవ్ ప్రాణాలు కోల్పోయాడు. లిఫ్ట్ కి స్లాబ్ గోడకి మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాల పాలయ్యాడు. పొత్తికడుపు నలిగిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ తో మృత్యువాత పడ్డాడు. పర్యవేక్షణ లోపం, పెద్దల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. తాతతో పాటు వచ్చిన అర్ణవ్ లిఫ్ట్ గేట్లు తెరిచి ఉండగానే బటన్ నొక్కడంతో పైకి కదిలింది. భయంతో బయటకు వచ్చే ప్రయత్నం చేసిన అర్ణవ్ లిఫ్ట్ కి గోడకి మధ్య ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. గేట్లు తెరిచి ఉండగానే లిఫ్ట్ కదలడంతోనే ప్రమాదం జరిగింది. ड्राइवर भाई गाड़ी किसकी हटाओ? हटाओ हटाओ निकालो 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 రెండు రోజుల క్రితం సిరిసిల్లలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గంగారం లిఫ్ట్ ప్రమాదానికి ప్రాణాలు కోల్పోయారు. సిరిసిల్లలోని ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న గంగారం లిఫ్ట్ ఎక్కే ప్రయత్నంలో కింద పడి చనిపోయారు. లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసిన గంగారం గుంతలో పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన గంగారాం ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడ్డారు.
ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ల ఏర్పాటు అవశ్యంగా మారినా నాణ్యత లేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారమిస్తున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవీ రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంధన శాఖ ముసాయిదా చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో చట్టరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అది చట్టంగా మారలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక చట్టాలున్నాయి. ఏపీలో మంగళవారమే ఈ చట్టాన్ని ఆమోదించారు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ TEEA లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారు 10,000 వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20% బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైనవి ఉంటున్నాయి. మిగిలినవి నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్నవే. తయారీ సంస్థల దగ్గర 5-6 నెలలు పనిచేసిన కార్మికులే సొంతంగా ఎలివేటర్ల తయారీని ప్రారంభిస్తున్నారు. బిల్డర్ల వద్ద తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకుని ఎలివేటర్లను బిగిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్ సంఘాలు నెలవారీ నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. లిఫ్ట్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేయాల్సి ఉన్న చట్టం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది కొందరు లంచాలకు అలవాటు పడి లిఫ్ట్లకు ఎంత లోడ్ కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారనేది కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. BIS నిబంధన 71-75 ప్రకారం ప్రతి లిఫ్ట్ నిర్మించే సమయంలో దానిలో ఎందరూ ప్రయాణించగలరు, ఎంత బరువు మోస్తుందనే ప్రమాణాల మేరకు కరెంటు సరఫరా, సామాగ్రి వినియోగంలో నిబంధనలు పాటించడం లేదు. తలుపులు పూర్తిగా మూసి ఉండే లిఫ్ట్లు ఉన్న చోట కరెంటు సరఫరా నిలిచిపోయి లేదా సాంకేతిక సమస్యలతో అది మధ్యలో ఆగిపోతే అందులో చిక్కుకున్న వారికి ఊపిరాడక అల్లాడిపోతున్నారు. లిఫ్ట్లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్ట్మెంట్లలో ఏర్పాట్లు లేవు. సాంకేతిక నిపుణులతో తరచూ ఎలివేటర్లలో భద్రత ఆడిట్లు నిర్వహించాలి. అవసరానికి తగినట్లుగా లిఫ్ట్ సామాగ్రిని మార్చాలి. ఎలివేటర్ల నిర్వహణపై ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడా అలాంటివి జరగడం లేదు.